కర్కాటక రాశి వారికి 2024 మే నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. గోచార ఫలితాలు తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వారు తమ ప్రతిభను గుర్తించి సవాళ్ళను విడిచిపెట్టి పనులను వేగవంతం చేయాలి. విభిన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు మద్దతు ఇస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. మీ కెరీర్ గురించి మాట్లాడినట్లయితే ఈ నెల విజయవంతంగా బాగుంటుంది. వ్యాపారస్తులు కూడా బాగుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీకు. సాంకేతిక విద్యార్థులకు అనుకూలమైన కాలము. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారులకు విజయవంతంగా ఉంటుంది. వివిధ రంగాలలో పురోగతిని పొందుతారు. సాంకేతిక నిపుణులకు అనుకూల సమయము. ఉన్నత విద్యలో నిమగ్నమైన విద్యార్థులకు మంచి విజయాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. అత్తమామల నుండి మార్గదర్శకత్వం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించే అవకాశాలను పొందుతారు. మిత్రులతో వాగ్వాదాలు కూడా జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ ముందు ఆటంకాలు కూడా ఉండవచ్చు. మీకు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే మే నెలలో మిశ్రమంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 10వ ఇంట్లో కూర్చున్నాడు, కాబట్టి సూర్యుడు 10వ ఇంట్లో కూర్చొని 4వ ఇంటిని చూస్తున్నాడు. పూర్వీకుల వ్యాపారం నుండి లాభాలను ఆర్జించే సమయం ఇది మీ కుటుంబ ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కూడా పెంచుతుంది. వేర్వేరు కుటుంబ సభ్యుల పట్ల పరస్పర ప్రేమ, గౌరవం, ఆచారం కోసం తగినంత సమయం అయితే మీరు కేటాయిస్తారు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారు. ఒకరి దృష్టిలో మరొకరు గౌరవాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో కూర్చున్నాడు మరియు 3, 4వ ఇంటిని చూస్తున్నాడు. అలాగే కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. అటువంటి పరిస్థితుల్లో పుట్టిన వాళ్ళు ఇబ్బంది ఉంటుంది. మీరు వివిధ రకాల శారీరక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కుటుంబంలో చెదురు మదురు సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మాట ఈ నెల మొత్తం కుటుంబానికి సంతోషంగానే బాగానే ఉంటారు. ఇంకా వృత్తి ఉద్యోగ పరంగా చూసుకుంటే అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. ఉచ్చమైన సూర్యుడు గురు శుక్రులతో కలిసి 10వ ఇంట్లో ఉన్నాడు. దాని ఫలితంగా ఉపాధి అవకాశాలు బాగున్నాయి. మీరు ఇప్పటి వరకు నిరుద్యోగంలో ఉన్నట్లయితే ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఉత్తమ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఉద్యోగంలో పాల్గొనే వ్యక్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని సాధించే బలమైన అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు మరింత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయిన డబ్బు అయితే తిరిగి వస్తుంది. ఉద్యోగ పాత్రలో వ్యక్తుల స్థానం మారుతూ ఉంటారు. 14వ తేదీన సూర్యుడు 10వ ఇంటిని వదిలి 11వ ఇంటికి వెళ్తాడు. 19వ తేదీ శుక్రుడు 10వ ఇంటికి వెళ్తాడు. మే 10 నుండి బుధుడు 10వ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహస్థితి మీ ఉద్యోగ పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. పరిస్థితి కూడా మీకు స్థిరంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ నెల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే 7వ ఇంటికి అధిపతి అయిన శని స్వంత రాశిలో 8వ ఇంట్లో కూర్చోవడం వలన వ్యాపారాన్ని బలోపేతం చేస్తారు. మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే తగిన సమయం ఇది. మీరు సరైన దిశలో ముందుకు సాగిపోవాలి. ఇది మీకు వ్యాపారం విజయాన్ని అయితే ఇస్తుంది. సరైన పురోగతి కూడా ఉంటుంది. విదేశీ పర్యటనల సహాయంతో మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. కొన్ని రహస్య వనరులను కూడా ఉపయోగించుకోవచ్చు. మీపై మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది, కానీ విచక్షణతో మీరు కొత్త వ్యాపార అవకాశాలను అయితే పొందండి. సరైన విజయాన్ని సాధించడంలో ఆనందంగా ఉంటారు. ఇక ఆర్థిక స్థితి విషయానికి వస్తే మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే శని ఈ నెలలో 8వ ఇంట్లో కూర్చున్నాడు. దాని ఫలితంగా ఊహించిన ఖర్చులు పెరిగిపోతాయి. శని గ్రహం పాత ఆస్తిని కొనటం, అమ్మటం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయం చేస్తాడు. కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. నెల 2వ భాగంలో శుక్రుడు 10వ ఇంట్లోకి వెళ్ళడంతో ఆదాయం పెరుగుతుంది. మీకు ఒక క్రమ పద్ధతిలో ఆదాయ స్థాయిలు పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అవాంఛిత ఖర్చులు నియంత్రించే ప్రయత్నాలైతే చేయండి. మీరు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంటాయి. స్వల్పకాలిక పెట్టుబడులు చేయకుండా ఉండటం చాలా మంచిది. వ్యాపారాలు లాభాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది.
మేలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి బహుళ వనరుల నుండి ఆదాయం రావచ్చు మీకు. ఇది మీ పొదుపును పెంచడంలో మీకు సహాయపడుతుంది. తండ్రి, ఇతర బంధువుల ద్వారా వచ్చే లాభాలు ఉన్నాయి. స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్, స్పెక్యులేషన్ లాభాలు కూడా బాగుంటాయి. తండ్రి తోబుట్టువులు వైద్య ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆదాయ ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. ఆస్తులను విక్రయించడం ద్వారా కొన్ని లాభాలు అయితే ఉంటాయి. అదృష్టం మిమ్మల్ని ఆర్థికంగా బలపడేట్టు చేస్తుంది. ప్రభుత్వ అధికారుల ద్వారా కూడా లాభాలు ఉంటాయి మీకు. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఈ మాసం ఒడిదుడుకులతో ఉంటుంది. ఈ రాశిలో శని 8వ ఇంట్లో కూర్చొని, కుజుడు రాహు 9వ ఇంట్లో అంగారక దోషాన్ని చూస్తున్నాడు. ఇది ఆరోగ్య ఒడిదుడుకులకు దారితీస్తుంది అనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఎలాంటి పెద్ద జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మటుకు రోజు ఉదయం నడక అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే మేలుకోవాలి. సరైన మోతాదులో వెచ్చటి నీరు తాగాలి. మీ దినచర్య మెరుగుపడుతుంది. మీ శరీరాన్ని మెరుగుపరుచుకోవడానికి తగినంత సమయాన్ని అయితే కేటాయించాలి వాకింగ్ కోసం. ఇది రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. వివిధ వ్యాధుల నుండి మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది అనమాట. నెల ద్వితీయంలో ఆరోగ్యం అయితే బాగుపడుతుంది. ఇక ప్రేమ, వివాహ, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 9వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి 9వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మీ ప్రేమ జీవితం మరింత బలపడుతుందని చెప్పొచ్చు. మీ ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ భాగస్వామితో మంచి సమయాన్ని అయితే గడుపుతారు. తద్వారా ఒకరికొకరు సమయం ఇచ్చిపుచ్చుకొని ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. మీరు సంబంధాల ప్రాముఖ్యతను గ్రహిస్తారు. మీ సంబంధం వృద్ధి చెందుతుంది. రాహు బుధుడితో కుజుడు ఉండటం వలన బయట వాళ్ళ జోక్యం లేదా కుటుంబ ఒత్తిడి కారణంగా ఉద్రిక్త స్థాయిలు పెరుగుతాయన్నమాట. మాటల యుద్ధం కూడా ఉంటుంది. కాబట్టి దాని గురించి జాగ్రత్త పడండి. ఎటువంటి బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. ఇది మీకు మీ ప్రియమైన వ్యక్తికి మధ్య సంబంధాన్ని సముచితంగా పెంచేలా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి పనిలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబం, మీ అత్తమామల మధ్య స్వల్ప విభేదాలు కూడా ఉంటాయి. సమస్యలను నివారించడానికి ప్రయత్నించండి. తద్వారా జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో పాల్గొంటారు. మీ స్పెషలైజేషన్ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. స్పెషలైజేషన్ ప్రాంతాన్ని ఎంచుకోండి. ఇప్పుడు జీవితంలో అనుకూలమైన మార్పులు. కర్కాటక రాశి విద్యార్థులకు మంచి భవిష్యత్తును కలిగిస్తుంది. విదేశాల్లో ప్రసిద్ధ సంస్థల్లో ఉన్నత విద్యను కోరుకునే విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పాలి. పాటించవలసిన నియమాలు: క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా అయితే పఠించాలి. శనివారం నాడు ఆవాల నూనెతో దీపం వెలిగించండి. అది మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ఇస్తుంది. రాశి ఫలాలు అనేది, గోచార ఫలితాలు అనేది జాతక చక్రం ప్రకారం కర్కాటక రాశి వారికి మాత్రమే అనమాట. ఇది మటుకు గమనించండి. వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.